ఇక్కడ ఒక డేటా సెట్ ఉంది. ఎంప్లాయీస్ డేటా సెట్. డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో మనం కనుక్కోవాలి 2 సెకండ్లలో ఇట్లా. ఇక్కడ నేను డిపార్ట్మెంట్‌ని ఎంటర్ చేస్తాను. ఆటోమేటిక్‌గా అక్కడ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తది. చూడండి ఇప్పుడు నేను హెచ్ఆర్‌లో 23 మెంబర్స్ ఉన్నారు. అదే ఐటీకెళ్దాము. ఐటీ క్లిక్ చేస్తాను. 22 ఉన్నారు. మార్కెటింగ్ క్లిక్ చేస్తాను. 14 ఉన్నారు. ఈ రకంగా ఎట్లా వచ్చింది ఈ క్యాలిక్యులేషను? ఇక్కడ నేను ఒక ఫార్ములా ఎంటర్ చేశాను. కౌంటిఫ్ అనే ఫార్ములా. కౌంటిఫ్ బ్రాకెట్ ఓపెన్ C1 టు C101 అంటే డిపార్ట్మెంట్స్ సిలో ఉన్నాయి కాబట్టి 100 రికార్డ్స్ ఉన్నాయి. అందుకని C1 టు C101 తర్వాత కామా పెట్టి ఏంటిది మరి క్రైటీరియా అంటే దీనిలో ఉంది I7 ఇది I7 ఇది క్రైటీరియా. ఈ క్రైటీరియాను మనం మారిస్తే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ డిస్ప్లే అవుతారు అంతే.